దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా హృదయం బిడ్డలారా? దేవుడు చూపిన కృపను బట్టి నిన్నటి దినాన పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలకు వెళ్ళారా? కుటుంబాలతో కలిసి ప్రభువుని ఆరాధించడం మంచిది. కుటుంబంతో కలిసి ప్రార్థించడం ఇంకా మంచిది. మరి నిన్నటి దినాన్ని అందించినటువంటి వర్తమానం చాలా అద్భుతంగా దేవుడు దివ్యమైన వర్తమానం అందించారు. ఆ వర్తమానం కూడా మీకు కావాలంటే మనోహర్ పాపట్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఇతరులకు షేర్ చేయండి. ఎందుకనంటే మనం ఎలా ఉన్నాం ఏంటనేది చక్కని విషయాలు తెలియజేస్తూ వచ్చారు. అనుదిన ప్రార్థన ద్వారా మీరు బలపడుతూ ఉన్నారని సంతోషిస్తూ ఉన్నాను. మీ కొరకు దేవుడు అప్పగించిన పనిని బట్టి ప్రతి ఉదయం కష్టపడుతూ ఉన్నాం. ఒక వర్తమానం మీ దగ్గరికి రావటానికి దాని బ్యాక్గ్రౌండ్ కొంతమంది వ్యక్తులు పని చేయాలి. పని చేయకుండా మీ దగ్గరికి వర్తమానం రాదు. ఇంతమంది పనిచేస్తూ ఉండడానికి కారణం ఏంటి అంటే మీ మెప్పు కోసం కాదు, మీ రక్షణ కోసం, మీ ఆశీర్వాదం కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉండగా మా ప్రయత్నాలు కూడా మీరు సహకారంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. ఏంటి మీ ప్రయత్నం అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసి షేర్ చేయండి. చావనై ఉన్నటువంటి ఆత్మలను బ్రతికించండి. అర్థమవుతుందండి? చూడండి, లేఖనాలను పరిశీలన చేస్తే యోబు గ్రంథం 4వ అధ్యాయము హృదయం బిడ్డలారా చక్కని మాట చెప్తుంది. 6వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? స్నేహితులు దానికి తెమానీయుడైనటువంటి ఎలిఫజు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇలాగ మాట్లాడుతున్నాడు, అయ్యా నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అవును, హృదయం బిడ్డలారా, నిజంగా నువ్వు భక్తి కలిగి ఉంటే నీ భక్తి ఏం చేస్తుంది తెలుసా? ధైర్యం పుట్టిస్తుంది. ధైర్యం పుట్టిస్తుంది. ఎలాగ పాస్టర్ గారు ఎలా చెప్పగలుగుతున్నారంటే ఒక వ్యక్తి భక్తి ఎలా ధైర్యం పుట్టిస్తుందంటే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మన సంఘాలు ఉన్నాయి, సాగులు ఉన్నారు. ఇప్పుడు భక్తి చేయడం పెద్ద గొప్ప ఏం కాదు. ఆనాడు పిలువబడిన అబ్రహాము ఒక్కడే భక్తి చేస్తూ ఉన్నప్పుడు భార్యను అర్థవంత రాజు ఇలాగ శ్రమ వస్తే ఆ భక్తి ఆ అబ్రహామును ధైర్యపరిచింది, ధైర్యం పుట్టించింది. అలాగే మిత్రులారా, దానియేలు భక్తి తనకు ధైర్యం పుట్టించింది. సింహాలభవనంలోకి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళాడు. అబ్బా, అగ్నిగుండంలోకి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళాడు. ఎక్కడదయ్యా బాబు నీకు ధైర్యం అంటే భక్తి. ఈ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. పిరిగిదానిగా మాట్లాడుకో. నా భర్త మారడండి, మారలేదండి, కొడుకు మారడండి, కొడుకు మారలేదండి, ఇలాంటి మాటలు చెప్పుకో. నువ్వు భక్తి కలిగి ఉంటే నీ భక్తి నీకు ఏం చేస్తుందంటే ధైర్యము పుట్టిస్తుంది. ఇంటికి రాయి కూడా కొనలేని నీ జీవితంలో బిల్డింగ్ కట్టే స్థాయి ఇస్తాడు. సైకిల్ కొనలేని స్థాయిలో ఈరోజు నేను కారు తోలుతూ కారుతో పరిచర్య చేస్తున్నాను. కారణం ఏంటి తెలుసా? నా భక్తి నాకు ధైర్యం పుట్టించింది. ఒకప్పుడు నాకు సైకిల్ లేదండి. సైకిల్ అండి స్కాలర్షిప్ వస్తే ఎవరో తాకట్టు పెడితే దాన్ని నేను వేరే వాళ్ళు అయ్యా అది పోతుంది డబ్బులు కట్టిస్తారంటే తెచ్చుకుని సాగు చేశాను. ఈరోజు కారు తోలుతున్నానంటే నా భక్తి నన్ను ధైర్యం పుట్టించింది. నీ భక్తి నిన్ను కూడా ధైర్యం పుట్టిస్తుంది. ఏం పర్వాలేదు, ఇప్పుడు నీకు తినడానికే 10 రూపాయలు లేవు, కానీ నువ్వు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు.
అప్పులే కట్టలేకపోతున్నావు, కానీ అప్పులు ఇచ్చేవాడుగా మారుస్తాడు. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. రెండోది అంటాడు, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? నీ యథార్థ ప్రవర్తన ఉందే, ఆ యథార్థ ప్రవర్తనే నీ నిరీక్షణకు ఆధారం. ఎదురు చూస్తున్నావే, నేను దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తించాను కాబట్టి నాకు దేవుడు చేస్తాడు, అది నిరీక్షణ. నువ్వు యథార్థ ప్రవర్తన లేకపోతే నీ కుటుంబంలో కార్యాలు జరగవు. అర్థమవుతుందమ్మా? కనుక ఈ ఉదయము ఈ చక్కటి వర్తమానం నీకు అర్థమైతే అనేకులకి షేర్ చేసి దీవెన పొందుదువుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఈ ఉదయం చక్కని వర్తమానం చేత మాతో మాట్లాడాం. ఒకప్పుడు నిజమే, భక్తిహీనులుగా ఉన్నప్పుడు ఏమీ లేదు. భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ భక్తి మమ్మల్ని ధైర్యం పుట్టించి, కొనలేని వస్తువులు కొనిపించి, ఎక్కలేని స్థితిలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తూ అబ్రహాము కానీ, దానియేలు కానీ, యోసేపు కానీ వారి జీవితాల్లో వారు చేసిన భక్తి వారికి ధైర్యం పుట్టించింది. ఈ దినాల్లో అలాంటి వారు లేపబడినట్లుగా, అలాంటి వారు నిలబడినట్లుగా సహాయించి పరిచర్ని కుటుంబాన్ని దీవించి, గురువారం రాత్రి ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థన ఏర్పాటు చేస్తుండగా అనేక మంది ఆ కూడికి వచ్చినట్లుగా సహాయించి ఈ వారం అంతా పరిచర్యలో తోడుకుండమని యేసుక్రీస్తు నామములో మనల్ని అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.